శ్రీకృష్ణుడు జన్మించగానే గోలోకంలో ఉన్న రూపంతో రాధను కలిశాడు. రాధ కూడా తన మాయా రూపంతోనే కృష్ణుణ్ణి కలిసింది. వారిద్దరి ప్రణయ గాథే ఒక మాయ. ఈ ప్రణయాన్నే జయదేవుడు తన అష్టపదుల్లో గొప్పగా వర్ణించాడు. మరి అంత గొప్ప రాధను కన్న తల్లిదండ్రులు కూడా కారణజన్ములే అయ్యుండాలి కదా. వారి తల్లిదండ్రుల గురించి బ్రహ్మవైవర్త పురాణంలో పూర్తి వివరాలున్నాయి. రాధను తన మానసిక శక్తిలో కన్నా ఆ తల్లి కళావతి చాలా గొప్ప తపస్వి. కళావతి పితృదేవతల మానస కన్య. ఆమె కూడా అయోనిజే, అంటే పితృదేవతల మానసిక సంకల్పంతో జన్మించిన గొప్ప సాధ్వి. ఈ కళావతికి ఇద్దరు చెల్లెళ్ళు, రత్నమాల, మేనక. వీరిలో రత్నమాలే జనకుడి భార్య సునయనగా జన్మించింది. ఈ సునయన మరో పేరే రత్నమాల. శ్రీరాముడి యుగంలో సీతమ్మను పెంచిన తల్లి ఈమె. కళావతి మరో సోదరి మేనక. ఈమె హిమవంతుడికి భార్య అయింది. వీరిద్దరి కుమార్తె సతీదేవి. సాక్షాత్తు పరమశివుడికి సతీదేవి ధర్మపత్ని. అంటే రాధను పెంచిన తల్లి కళావతి అయితే సీతమ్మను పెంచిన తల్లి కళావతి సోదరి రత్నమాల. ఇక సాక్షాత్తు పార్వతీదేవే అయిన సతీదేవిని పెంచిన తల్లి ఈ కళావతి. కళావతి మరో సోదరి మేనక. ఇలా కళావతి, రత్నమాల, మేనక ముగ్గురు సృష్టిని నడిపించే దేవతాశక్తులకు మాతృమూర్తులయ్యారు. కారణజన్మురాలైన రాధను పెంచేందుకు కళావతి గోపికా స్త్రీగా కన్యాకుబ్జ నగరంలో జన్మించింది. కళావతికి పూర్వజన్మలో భర్త సుచేంద్రుడు. అతనే రాధ తండ్రి వృషభానుగా గోకులంలో జన్మించాడు. ఈ వృషభాను నందుడికి ఆప్తమిత్రుడు. అలా వృషభాను, కళావతి ఇద్దరూ మహాతపస్వులు. కనుక వారిద్దరి మానసిక సృష్టే రాధ. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.